ఇంతకంటే దానం ఇంకేముంటుంది? ఇక చూడురి, ఈయన ఏదో చెప్తున్నాడు, ఈయన మాటలు కాసేపు విందాం. నా పాలన మంచిగుంది, నెల రోజుల పాలన సంతృప్తినిచ్చింది, హామీలన్నీ నెరవేరుస్తాం, భరోసాతో రైతులు ఆనందంగా ఉన్నారు, మహాలక్ష్ములు సంతోషంగా ఉన్నారు, యూత్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది, నన్ను శాశ్వతంగా గుర్తుంచుకునేలా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా, నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ ట్వీట్ చేసింది. ఏందట ఈయన బాధ? నెల రోజుల పాలనతో అంత అద్భుతం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజల బాధలను ఇబ్బందులను పక్కన పెట్టి తన పాలన బేష్ అంటూ తనకు తానే కితాబిచ్చుకున్నారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తనకు సంతృప్తినిచ్చిందని మురిసిపోయారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందని సీఎం రేవంత్ చెప్పిండట. నిజంగా రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నదా? ఈ నెల రోజులకు సంబంధించి జరిగిన పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రజలారా, ఈ వాస్తవాలన్నింటినీ కూడా మీరు పూర్తి స్థాయిలో గుర్తుంచుకోవాలి. ఏం జరిగింది, ఏం కథ అనేది మీ అందరికీ తెలుసు. రైతులకు సంబంధించి 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ రుణమాఫీ ఇప్పటి వరకు జరిగిందా తెలంగాణ ప్రజలారా? లేదు కదా. ఈరోజు జరుగుతున్న అంశానికి సంబంధించి ఏమేం జరిగింది, ఎట్లెట్లున్నది అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి చూడాలి. తెలంగాణ ప్రజలారా, వాస్తవ కోణాలను మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అంటే నెల రోజుల పాలనకు సంబంధించి వాస్తవ కోణాలను కూడా మీరు అంగీకరించాలి. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖున పూర్తిగా కూడా ఏమని చెప్పిండు, రైతులకు రుణమాఫీ చేస్తాం, గిట్ల వెళ్ళి గట్ల 2 లక్షలు తెచ్చుకోన్నారు. ఆ తర్వాత 6 గ్యారంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పిస్తున్నామన్నాం, లేదు. ఆ తర్వాత ప్రగతి భవన్ దగ్గర ప్రజాభవనాన్ని మార్చి దాన్ని ప్రజావాణి, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని చెప్పి అక్కడికి వెళ్తే 12 దాటితే కనీసం అక్కడ ఒక మంత్రి ఉండడు, ఎమ్మెల్యే ఉండడు, ముఖ్యమంత్రి ఉండడు. ఈయన చెప్పిన మాటలేంది, ఈయన చెప్పిన చూటా బూటా మాటలేంది, ఈయన ఏం చెప్పిండు, నేనే ఉంటా స్వయంగా అక్కడ కూకుంటా ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి 4 రోజులు వచ్చిండు ఫోటోషూట్కు, ఇట్లా కనబడ్డాడు, మళ్ళా జాడపత్త లేకుండా పోయిన పరిస్థితి. ఆ పింఛన్లు మొన్న పడ్డాయి, దాంతోపాటు రైతు బంధుకు భరోసా లేకుండా పోయింది. ఇంకొక రకంగా చెప్పాలంటే 6 గ్యారంటీల అప్లికేషన్ ఫామ్ అని జిరాక్స్ సెంటర్లను వాళ్ళని వీళ్ళను బాగుపడేసేలా చేసిండు. కానీ నిజంగా 6 గ్యారంటీల అమలుకు సంబంధించి సాధ్యం లేదు. మహాలక్ష్మి పథకం పేరుతోని పూర్తి స్థాయిలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద వేస్తే సతీష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి కనబడ్డది. మీరు ఒకసారి ఆలోచించండి. ఈయనే 30 రోజుల పాలన ఆయనకు సంతృప్తినియచ్చు. ఎందుకంటే రాజభోగాలను అనుభవిస్తూ ముందు ఒక కాన్వాయ్, వెనుక ఒక కాన్వాయ్, పూర్తి స్థాయిలో ఆయన రాజభోగాలు అనుభవిస్తూ వెళ్ళిండేమో కానీ ఈయన సామాన్యుని కలవలేదు అనేది నేను సాక్ష్యాధారాలతో సహా కూడా మొన్న మన ఫేస్బుక్ లైవ్ లో, వైఆర్టీవీ తెలుగు ఫేస్బుక్ లైవ్ లో కూడా నిరూపించిన. ఈయన వల్ల ఏం కాదు తెలంగాణ ప్రజలారా. ఆలు లేదు, సూడులు లేదు, అల్లుని పేరు సోమలింగం అంటారు కదా, వీళ్ళు కూడా గిదే చేస్తారు. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటంటే మేడి పండు చూడు మేలిమై ఉండును, పుట్ట విప్పి చూడు పురుగులు ఉండును అంటారు కదా, గీవిల పాలన కూడా గట్లనే ఉంటది. ఏదో సంతృప్తిని అంటే మీరు ఒకసారి ఆలోచించండి. మొన్నటికి మొన్న ఇక్కడ ఒకటి ఏంది, బుల్డోజర్లతోని ఒక ఆ పేదోళ్ళ ఇల్లు కూల్చేసిలు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఖమ్మంలో మంత్రి పొంగులేటి అనుచరుల వీరంగం చూసిను. ఆ తర్వాత ఏంది, బీఆర్ఎస్ అభిమానికి సంబంధించి తాను ఏదో ప్రశ్నించినందుకు తన మీద దాడి చేసిలు. ఆ తర్వాత మరో చోట దాడులు, ఓ కుటుంబం మీదనే రాజకీయ కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డాయి. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా కనీసం అంటే కనీసం వీళ్ళ పార్టీకి సంబంధించిన మల్లు రవినే గాంధీ భవన్కు రాని అని పరిస్థితి. ఇంకో మాట చెప్పాలంటే నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపే మెగా డిఎస్సీ అన్నారు, అది జాడపత్త లేని పరిస్థితి. ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మీకు ఎలాంటి అర్హత లేదు, మీకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలనే కాడికొచ్చింది. అంటే తెలంగాణ ప్రజలారా, వీళ్ళ జూటా మాటలు, వీళ్ళ రోత మాటలు అన్నీ కూడా మభ్యపెట్టి మనల్ని ఆగం చేయడానికే తప్ప మన తెలంగాణ బ్రతుకులను, మన జీవితాలను న్యాయం చేస్తాయన్న నమ్మకం అయితే ఎక్కడా కనబడతలేదు. గుర్తుపెట్టుకోరు, ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో పరిపాలన కోసం వస్తే ఆ పరిపాలన అనేది అద్భుతంగా ఉండాలి. కానీ చీకటి కూపంలో నెట్టి అంధకారంలోకి నెట్టేసే విధంగా ఒక పరిపాలన ఉన్నది అంటే దానికంటే మూర్ఖత్వ పాలన, దానికంటే దరిద్రమైన పాలన ఇంకొకటి ఉంటుందా? మీరు ఆలోచించాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పు కోరుకున్నారు. ఆ మార్పు దేనికి సంకేతమైంది? మన ఉరితాలు మన చేతికి ఇచ్చే పరిస్థితి
పరిస్థితి ఏర్పడుతుంది. మన భవిష్యత్తు మనమే చీకట్లో నెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆఖరికి మనం కూడు గూడ ఏంది కట్టుకోవడానికి, బట్ట ఉండడానికి, ఇల్లు తినడానికి, తిండి చేయడానికి పని అనేది కూడా లేని దౌర్భాగ్యమైన పరిస్థితికి రానున్న రోజులలో మనం ఎదుర్కోబోతున్నాం. ఇదే జరుగుతుంది ఈ తెలంగాణలో. అప్పుల రాష్ట్రంగా, అప్పుల కుప్పంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిండు అని కేసీఆర్ చెప్పాడు. 30 రోజులు కాలే 1400 కోట్ల అప్పు తెచ్చిండు. మరో 3,000 కోట్లకు, మనలో 13,000 కోట్లకు టెండర్ వేసిండు ఈ పెద్ద మనిషి. ఈయనకట సంతృప్తినిచ్చిందట. ఎట్లా సంతృప్తినిచ్చిందంటే ఆయనకు రాజభోగాలు ఆడంబరంగా అనుభవిస్తున్నాడు కాబట్టి ఒక సంతృప్తి, దాంతోపాటు వాళ్ళ తమ్ముడికి కూడా ఎస్కార్ట్ ఇచ్చినందుకు సంతృప్తి, ఇంకో తమ్ముడు పూర్తి స్థాయిలో ఆ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నాడు కాబట్టి సంతృప్తి, ఆ ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా పూర్తి స్థాయిలో తప్పు జరిగిపోయింది అని ఒక ఏంది ఆత్మను వాళ్ళకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవడంలో పడ్డారు. ఇంకొందరు పదవుల కోసం వాటి కోసం పాకలాడతాను. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 అంశాలు. ఈయనకు సంతృప్తినిస్తుంది, తెలంగాణ ప్రజలకు విఘాతం కలిగిస్తుంది. గంతే, ఇంతకు మించి ఏముండదు ఇలా.